ఉద్యోగంలో బాగుండాలి అంటే సంపాదన బాగుండాలి, మంచిగా పలుకుబడిలాగా ఉద్యోగంలో ఉండాలి అంటే ఏం చేయాలంటారండి? ఓం శ్రీ మాత్రే నమః. జయ అమ్మవారు. అమ్మ, ప్రతి ఒక్క మనిషికి ఉద్యోగం ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ సంకల్పంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు అలాంటి ఇక్కడి నుంచి విదేశాలకు కూడా వెళ్తుంటారు ఉద్యోగపరంగా. ఆ ఉద్యోగ సంకల్పం గురించి చాలామంది పోరాడుతున్నారు. చదువు చూస్తున్నాం, పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలకి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావడం లేదు. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా కూడా ఆ ఇంటర్వ్యూలలో పాస్ అయినా కూడా వాళ్ళకి మాత్రానికి ఆ ఉద్యోగం ప్రాప్తి రాకోకుండా చాలా వరకు నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ సంకల్పంలో చదువు కంటే చేసే పని చిన్నదైపోయింది, చదువు పెద్దదైపోయింది. అయినా సరే వాళ్ళ మనసుని చంపుకొని బతుకు తెరువు కోసం ఆ ఒక్క కష్టాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఉద్యోగంలో చిన్నపాటి ఉద్యోగ సంకల్పంలో ఏమి చదువు అనేది పెద్దగా లేకపోయినా కూడా ఉద్యోగం వస్తుంది. ఒక్కొక్క మనిషి రికమెండేషన్ ద్వారాగా, వాడు దానం ద్వారాగా, వాడు ఒక ప్రయత్నం ద్వారాగా చేయగలుగుతాడు. ఇంకొకటి చదువు టాలెంట్ చాలా వరకు బాగుంటుంది, కానీ వాడు వెనకబడిపోతాడు. ఉద్యోగం కాడికి వస్తే వాడికి ఆస్తి పాస్తులు ఎంట అలాంటిది ఏమి లేదు, రికమెండేషన్ లేదు. కానీ వాడు ఎలాగ ముందుకు వెళ్తాడు, ఆ ఉద్యోగాన్ని ఎలా సాధించగలుగుతాడు? కొన్ని పొరపాట్లు వాడి దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, రేపు చేసే పని గురించి ఈరోజు ముందుగా చెప్పి చేయడం వల్ల, లేకుంటే వాడు చదువుకున్న సంకల్పాన్ని బట్టి ఎదుగుతున్నాడులే, వీడు ముందుకు వస్తున్నాడు, వీడు మంచి చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకుని చుట్టుపక్కల వాళ్ళు ఒక కన్ను ప్రయోగం, దృష్టి ప్రయోగం పడడం వల్ల, ఇటువంటి ప్రయత్నాల వల్ల కూడా వాడికి ఉద్యోగం రాకుండా ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, తర్వాత దానిపైన డెవలప్మెంట్లు ఉంటాయి, ప్రమోషన్స్, అవి కూడా వాళ్ళకి కొన్ని ఆగిపోతుంటాయి కొంతమందికి. ఇప్పుడు చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగాలు మించిన చదువులు ఉన్నాయి, కానీ ఉద్యోగం లేదు, ఎక్కడ రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా అంతంత వరకే చదువుకొని పోతున్నారు కొంతమంది. కానీ ఇలాంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయి అంటే, రావు కాలము, యమగండము ఇలాంటివి ఉంటాయన్నమాట. ప్రతిరోజు ఉంటుంది ప్రతి మానవుడి దశలో ఒక ప్రయాణం సాగించేటప్పుడు. వాడు ఒక జాతక ప్రకారము కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని దిష్టి ప్రయోగాల వల్ల కూడా వాడు ఉద్యోగం రాకుండా పోవడము, లేకుంటే వాడు చేసే పనిలో ఆటంకాలు కలగడము, చేస్తున్న పని దగ్గరకు వచ్చి దూరం అయిపోవడము, వస్తుందనుకున్న ఉద్యోగం రాకుండా ఆగిపోవడము, ఇటువంటి సమస్యలు చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళకి సరైన ఒక సమాధానం చెప్పి దానికి తగినట్టుగా ఉద్యోగం ఏ రీతిలో సంకల్పం చేయాలనుకున్నాడో వాడికి ఆ రీతిలో ఉద్యోగం ఇప్పించే మార్గం ప్రకారము వాడు ఆ మార్గాన్ని నడుచుకుంటే ఖచ్చితంగా వాడికి ఆ ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుంది. రాదు అనుకున్న ఉద్యోగం కూడా రాగలిగేలా మనం చేయొచ్చు.